ప్రభుత్వం రీసెంట్గా ప్రకటించిన ఈ 6 పథకాల మీద సైబర్ నేరగాళ్లు పడ్డారు, జాగ్రత్తగా ఉండండి. సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ శిల్పవల్లి గారు రీసెంట్గా పత్రికాముఖంగా ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఆ అనౌన్స్మెంట్ డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి, ఇటు చూడండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత 6 పథకాల హామీలు ఇచ్చారు. ఆ హామీలకి సంబంధించి అర్హులైన వాళ్ళకి దరఖాస్తులు పెట్టుకోమన్నారు. దరఖాస్తులు టైం ముగిసింది. ఆ టైం కంప్లీట్ అవ్వగానే సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. ఇప్పుడు హైదరాబాద్లోనూ అలాగే తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో చాలా మందికి కాల్స్ రిసీవ్ అవుతున్నాయి అనమాట. వాళ్ళు కాల్ చేసి ఏం చెప్తారంటే, మీరు గనక ఈ పథకాలకి అర్హతని పొందాలి అంటే మేము ఈ దరఖాస్తులు, మీరు పెట్టిన దరఖాస్తులన్నీ వెరిఫై చేస్తున్నాము, సో మీరు ఎంతవరకు సూటబుల్లో కాదా, మీ అర్హతని తేల్చడానికి ఈ ప్రాసెస్లో మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పండి అంటారనమాట. ఆల్రెడీ మన బ్యాంక్ డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇలాంటివన్నీ సేకరించి పెట్టుకుని మీకు ఒక ఓటీపీ పంపించామని చెప్పి, ఆ ఓటీపీ రాగానే ఒకవేళ ఓటీపీ చెప్పారనుకోండి, బ్యాంకులో డబ్బులు ఖతం. అదనమాట. ఇది సైకలాజికల్గా చూడాలంటే ఫోమో టెక్నిక్ అంటారు. అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే ఒకవేళ మీరు కనుక ఓటీపీ చెప్పకపోతే మీరు ఆ పథకానికి అర్హులు కారు, అంటే మిస్ అయిపోతారు, ఈ పథకాన్ని మిస్ అయిపోతారు అనేది వాళ్ళు ప్రజెంట్ చేస్తారు అనమాట. ఇదివరకు ఈ సైబర్ క్రైమ్స్ చేసేవాళ్ళు ఎక్కువ నార్త్ ఇండియన్ సైడ్ నుంచి, అటు నుంచి వేరే వివిధ రాష్ట్రాల నుంచి చేయడం, అట్లా చేయడం. అలాగే వాళ్ళ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్ కానీ హిందీ కానీ కొంచెం, అంటే వీళ్ళు తెలుగు వాళ్ళు కాదు అనేది క్లియర్గా అర్థమయ్యేది. కానీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే నమ్మకాన్ని పొందడానికి నేటివిటీ ఎఫెక్ట్ కోసం తెలుగులో కూడా మాట్లాడుతున్నారు అనమాట స్పష్టంగా. అంటే తెలంగాణ యాసలో అనుకోవచ్చు ఒక రకంగా. సో ఇలాంటివన్నీ నమ్మొద్దు, దీని నుంచి జాగ్రత్తగా ఉండండి సైబర్ క్రైమ్ పోలీసులు అయితే అందరినీ హెచ్చరిస్తున్నారు. శిల్పవల్లి గారు, సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ గారు, ఆవిడ ఒక పత్రికా ముఖంగా ఒక ప్రకటన చేస్తూ ఇలాంటి సైబర్ నేరాలని నమ్మొద్దు, ఎవరైనా ఓటీపీ అడిగితే చెప్పొద్దు, ప్రజాపాలన క్రింద గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే దరఖాస్తులు స్వీకరించారో స్వీకరించిన దరఖాస్తులను వాళ్ళు పరిశీలించి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన పథకం అయితే ఆ డిపార్ట్మెంట్ ద్వారా అర్హులైన జాబితాలని ఆన్లైన్లో బహిరంగంగా ప్రదర్శిస్తారు. అంతేగాని ఇలాగ ఫోన్లో ఎంక్వైరీ చేసి ఆ విధంగా అయితే జరగదు. ఇలాంటి మోసాల బారిని పడకండి అని హెచ్చరిస్తున్నారు. సో దీన్ని మనం ఒకసారి గమనిద్దాం. మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇన్ఫామ్ చేస్తే ఇట్లాంటి మోసాన్ని బారి పడకుండా ఉంటారన్నమాట. ఓకేనండి. సో ఈరోజు మనం తెలుసుకునేది ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే సైకాలజీ విషయం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.